పవర్ చార్జెస్, డ్రింకింగ్ వాటర్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పంచాయత్. ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్, ఇంటర్నల్ రిసోర్సెస్, మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హౌ టు డూ ఇట్, డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మీద ఇద్దరు ఒకసారి కూర్చొని కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్, విల్ టేక్ యాక్షన్. మనోహర్ గారు చెప్పండి. సార్, ఐమ్ జస్ట్ రికలెక్టింగ్ సార్, మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్. ఆ రోజున దాదాపు 6 లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీ ఇచ్చారని చెప్పాను సార్ నేను. దాదాపు మనకి ఇప్పుడు సర్పాల్ చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తోంది. I request you to give directions to all the collectors. మా నెక్స్ట్ మీటింగ్ లోపు ఆ వెరిఫికేషన్ జరగాలి సార్. నెక్స్ట్ 3 months టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత, మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక 5%, 10% వెరిఫై చేస్తాను. అప్పుడు కూడా తప్పులు ఉంటే మీరు కూడా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. గో విత్ ఆబ్జెక్టివ్ వే అండ్ గెట్ ఇట్ డన్. Sir, good morning. Sir, yes, sir. గుడ్ మార్నింగ్ సార్, పల్నాడు జిల్లా సార్. సార్, మాకు ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు సార్ విజయపురి సౌత్ అని, పైలన్ కాలనీ, హిల్ కాలనీ అని 3 కాలనీస్ వర్కర్స్కి, ఎంప్లాయీస్ కోసం ఫామ్ చేశారు సార్. లేటర్ ఆన్ డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎంప్లాయీస్ అక్కడ ఉండేవారు సార్. ఫర్దర్గా లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ కొంతమంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ప్రైవేట్గా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటారు, అక్కడ రిసైడింగ్ సార్. ఈ బైఫర్కేషన్, స్టేట్ బైఫర్కేషన్ తర్వాత పైలాన్ కాలనీ, హిల్ కాలనీ తెలంగాణ వెళ్ళిపోయింది సార్. మనకి విజయపురి సౌత్ కాలనీ వచ్చింది సార్. సార్, ఈ కాలనీ మెయింటెనెన్స్ అంతా కూడా డ్యామ్కి వస్తున్నటువంటి ఫండ్స్ మీదనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సార్. నో సపరేట్గా గ్రామ పంచాయతీ ఇలాంటిది ఏం లేదు సార్. ఫర్ ద లాస్ట్ 2 years ఈ డ్యామ్కి వస్తున్న ఫండ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడంతో ఈ విలేజ్ మెయింటెనెన్స్ బాగా పాడైపోయి ఊరంతా చెత్త పేర్కొని ఉంది సార్. ఇప్పుడు మీకు వాట్ ఈస్ ది ప్రాబ్లం టు క్రియేట్ ఎ పంచాయత్? అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను సార్. అది యూ డూ ఇట్. పంచాయతీ మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇరిగేషన్కు ఏం పెద్ద అబ్జెక్షన్ ఏముంది పంచాయతీ ఉంటే? ఎస్ సార్, ఎస్. విల్ క్రియేట్ ఎ పంచాయత్, విల్ స్టార్ట్. కొంత ఇప్పుడు చేసేది కంటిన్యూ చేయండి, స్టిల్ సమ్ టైమ్, బట్ పంచాయతీ క్రియేట్ చేయండి. విల్ గివ్ ఫండ్. చాలా మంది సున్నిపెంటకు కూడా ఉంది సార్. శ్రీశైలం సున్నిపెంటకు కూడా సేమ్ ఇష్యూ సార్, సేమ్ ప్రాబ్లమ్ సార్. సుండిపెండ గ్రామ పంచాయతీగా కన్వర్ట్ అయింది సార్, బట్ ఎలక్షన్ జరగక ఫండ్స్ రావట్లేదు సార్. తెలంగాణ సైడ్ వాళ్ళైతే మీరు ఒకసారి చూసుకొని అది కూడా ఎలక్షన్స్ పెట్టేద్దాం, తీసుకొని పెట్టాం సార్. సెకండ్ ఇష్యూ సార్, సత్యసాయి జిల్లాలో నేను వర్క్ చేసినప్పుడు సార్, ఒక డాక్టర్. ఇప్పుడు సుండిపెంటకు నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? నో సార్. వై? అసలు సుండిపెంట మనకి మండల్ లేదు సార్. శ్రీశైలం అన్న మండలే నంద్యాలలో లేదు సార్. ఆత్మకూరు మండల్ పరిషత్కి ట్యాగ్ చేశాం సుండిపెంట సార్. ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక 15 ఫైనాన్స్ ఫండ్స్ ఏమీ రావట్లేదు. ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ టు ఎలక్షన్స్. సుండిపెంటలో అంటే ఎన్ఆర్ఈజీఎస్ టేకప్ చేయడానికి కూడా నో ల్యాండ్ సార్. ఇట్ జస్ట్ లైక్ ఏ టౌన్షిప్ సార్. నో గవర్నమెంట్ ల్యాండ్ సార్. టోటల్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ ల్యాండ్స్. ఓకే, దెన్ టౌన్ బేస్డ్ గా శ్రీశైలం టెంపుల్ కింద చేద్దాం. దాని పంచాయత్ చేసిన ఇప్పుడు అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్. జెడ్పీ సపోర్ట్ అడిగాం సార్. అదర్వైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్, సుండిపెంటని మీరు ఒక పని చేయండి, హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారానే డెవలప్మెంట్ కూడా టేకప్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేద్దాం. మళ్ళా పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది. తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కింద పెట్టేద్దాం. దట్ ఈస్ బెటర్. సార్, నేను రామనారాయణ సార్. సున్నిపెంటకి సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ 300 acres మనకి ఫారెస్ట్ నుంచి ఇరిగేషన్కి ఇమ్మన్నారు సార్ తమరు. ఆ ల్యాండ్ మనకి ఎండోమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్. అది ఇంకా పెండింగ్ ఉంది సార్, జరగలేదు సార్. అది వస్తే ఎండోమెంట్ కిందనే ఇప్పుడు ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు సార్ మనం. ఓకే, సిఎస్ గారు, యూ గెట్ ఇట్ డన్ ఇమ్మీడియట్గా. నాకు అది చేయండి, విత్ ఇన్ డేస్లో అయిపోవాలి. అదే సమయంలో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ కూడా, ఫారెస్ట్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు, దానిపైన టైగర్ సఫారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కానీ పనులు కావడం లేదు. ఇవన్నీ కంబైన్డ్గా చేసి రోడ్డు కూడా డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ శ్రీశైలం.
టూరిజం కూడా వర్కౌట్ చేయాలి. టూరిజం, ఫారెస్ట్ అండ్ ఆల్సో